Hello children, good morning. How are you? Fine. Very good. So, what about yesterday's topic children? What we discussed? Yes, about water. వాటర్ గురించి తెలుసుకున్నాం కదా మనం. సో అయితే నేను ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడుగునా మీకు. వాట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ వాటర్? చెప్పండి. మన డైలీ లైఫ్లో యూజ్ చేసి వాటర్ ఏ విధంగా యూజ్ చేస్తాం చెప్పండి. అసలు అర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎస్ వి నీడ్ వాటర్. మనకి వాటర్ కావాలి. వితౌట్ వాటర్ వీ కెనాట్ డూ ఎనీ వర్క్స్ అంటే ఇంట్లో కానీ క్లీనింగ్, వాషింగ్ అవి. ఎస్ చెప్పండి. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ వి నీడ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, అప్పటి నుంచి నైట్ పడుకునే ముందు వరకు మనకి వాటర్ ఎంత అవసరమో తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్ అర్లీ. ఓకేనా? మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేయాలి. నెక్స్ట్ బాత్. నెక్స్ట్ వాష్ యువర్ క్లోత్స్. ఎస్. నెక్స్ట్ కుకింగ్. నెక్స్ట్ ఇంకా దేనికి చెప్పండి. ఎస్, హౌస్ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ప్లాంటేషన్కి అంటే మొక్కలు నాటాలంటే, వేయడం అంటే వాటికి కూడా వాటర్ కావాలి కదా. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ వాటర్. అన్ని ఆర్గానిజమ్స్ అన్నీ ఏవైతే మనం ఎర్త్ మీద ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో వాటి అన్నిటికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? గార్డెన్ మొత్తం వాటరింగ్ చేయడానికి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్కి చాలా అవసరం. అవునా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ కూడా చాలా అవసరం వాటర్. చూసారా వాటర్ ఎంత యూజో మనకి. కానీ ఇలాంటి వాటర్ యూజ్ మనకి ఇలా కొంచెం తాగేస్తాం, ఇలా పడేస్తాం, లేదంటే ఆడుతాం బాటిల్తో, లేదంటే వాటర్ ప్యాకెట్స్ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో ఇలా పిండుకుంటూ ఆడతారు. అవునా? సో మనం వాటర్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఓకేనా? వాటర్ వేస్ట్ చేయకండి. జాగ్రత్తగా ఎంత కావాలంటే వాటర్ తాగి నీట్గా తీసుకొని పక్కన పెట్టాలి, అంతేగాని పడేయకూడదు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. అయితే మనం నిన్న నేర్చుకున్నాం వాటర్ సైకిల్ ఏంటో అనేది నేర్చుకున్నాం. మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో తెలుసా మీకు? తెలీదా? తెలుసుకుందాం మరి అయితే. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ చూసుకొని అక్కడ డిగ్గింగ్ అంటే తవ్వడం అన్నమాట. తవ్వుతారు మొత్తం అంతా తవ్వుతారు. నెక్స్ట్ అందులో ఏమేమి కావాలి? మడ్ ఉండాలి. నెక్స్ట్ స్టోన్స్ ఉండాలి, అంటే రాళ్ళు ఉండాలి. ఇప్పుడు వాటర్ ఇలా మామూలుగా వాటర్ వేసామనుకోండి ఒక ప్లేస్లో ఏమవుతుంది? ఫ్లోటింగ్ అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, లేదంటే అటు ఇటు వెళ్ళిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, ఎంబాంక్మెంట్ అంటే చుట్టూ గట్టులు వేయాలన్నమాట. అవునా? ఇలా గట్లు వేసామనుకోండి అప్పుడు వాటర్ అందులోని స్టోరేజ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? అందులో రాళ్ళు, మడ్ అవి కూడా ఉంటాయి. ఎందుకంటే అది వాటర్ ఇప్పుడు బాగా సమ్మర్ అయింది, సమ్మర్ టైంలోని మొత్తం అంతా ఎండిపోతుంది. అవునా? వాటర్ ఉంటుంది అందులోని, ఎండ తగిలిన వెంటనే ఏమవుతుంది? ఎస్, వాటర్ మొత్తం ఎండిపోతుంది. అప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ వాటర్ స్టోరేజ్ ఉండాలి కదా, అందుకని ట్యాంక్స్ అన్నమాట. అర్థమైందా? వర్షం పడేటప్పుడు ఏమవుతాయి? ఇలాంటి వాటర్ ట్యాంక్స్ ఏమీ లేకపోతే అలా ఫ్లోటింగ్ అంటే కింద రోడ్డు పైన వాటర్ పడింది అనుకో అలా పోతూ ఉంటుంది, అలాగా మనకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే ఇలాంటి వాటర్ ట్యాంక్స్ కానీ, బోర్వెల్స్ కానీ, వెల్స్ అంటే తెలుసా మీకు? ఏంటి? నూతులు ఉంటాయి కదా, పల్లెటూరులో నూతులు ఉంటాయి, నుయ్యిలు. ఆ నుయ్యిలో వాటర్ ఉంటుంది, స్టోరేజ్. అంటే వాటర్ ఎలాగ వస్తుంది మనకి? వర్షం ద్వారా వస్తుంది. ఆ వర్షం వాటర్ అంతా అందులో స్టోర్ అయ్యి మనకి తాగడానికి యూజ్ అవుతుంది అన్నమాట వాటర్. అర్థమైందా? సో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ డిగ్గింగ్ చేస్తారు ప్లేస్ అంతా నీట్గా. ఆ తర్వాత అందులో స్టోన్స్, నెక్స్ట్ మడ్ ఉండేలాగా చేస్తారు. తర్వాత ఎంబాంక్మెంట్ అంటే చుట్టూ గట్లు వేస్తారు అన్నమాట, చెరువు గట్లు. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. మనకి మరి ఈ ట్యాంక్స్ ఉన్న వల్ల యూజ్ ఏంటో చెప్పండి. ఇప్పుడు సమ్మర్లోని ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి వర్షాలు పడవు, మ్యాక్సిమం పడవు, కానీ ఒక్కొక్కసారి పడుతుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల. అవునా? క్లైమేట్ చేంజ్ వల్ల, దానివల్ల మనకి ఒక్కొక్కసారి వర్షాలు పడతాయి, సో ఒక్కొక్కసారి పడవు. అప్పుడు ఏమవుతుంది? అగ్రికల్చర్ అంతా ఏమవుతుంది? డ్రై అయిపోతుంది. అవునా? క్రాప్ అంతా డ్రై అయిపోయి డ్రాట్ అంటే ఎండిపోతాయి, పొలాలన్నీ ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు వాటర్ లేక ప్లాంట్స్ ఏమవుతాయి? చచ్చిపోతాయా? అవునా? అందుకని అలాంటి టైంలోని మనకి వాటర్ బోర్స్ ఇవన్నీ కావాలంటే ఎలా వస్తాయి? డైరెక్ట్గా
వచ్చేస్తాయి, ఎక్కడి నుంచైనా రావు కదా. ఈ చెరువులో ఉన్న నీళ్ళు వాటర్ అంతా బోర్వెల్స్ ప్రొవైడ్ చేసి, అంటే బోర్స్ అంటే ఇట్లా ట్యాంప్స్ లాగా బోర్లు పెట్టేసి అక్కడి నుంచి వాటర్ అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకొచ్చేలాగా చేస్తారన్నమాట. ఓకేనా. ఆ బోర్వెల్స్ ద్వారా వచ్చి మొత్తం అంతా క్రాప్ అంతా నీట్గా కల్టివేషన్ ల్యాండ్ అంతా కల్టివేట్ చేసి చక్కగా వాటరింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ వాటర్ ట్యాంక్స్ ఉండడం వల్ల. అంటే సేఫ్టీ, ముందు జాగ్రత్త అన్నమాట. ఇప్పుడు మనకి మేడ పైన అందరి ఇళ్ళకి ఎక్కువ ట్యాంక్స్ ఉంటున్నాయి, అవునా. ట్యాంక్ నిండా వాటర్ వేసుకుంటాం, బోర్ వేసుకొని వాటర్ వేసుకుంటాం. ఒక్కొక్క రోజు కొలే రాలేదనుకో ఆ వాటర్ మనకి యూజ్ అవుతుంది. అసలు అది లేదనుకో మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎలా సరిపోతుంది? ఒక 2-3 బిందులు పెట్టుకుంటే సరిపోతుందా మనకి వాటర్? సరిపోదుగా. అలానే ఎన్ని బిందులు తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? మొత్తం అంతా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది, ఇల్లంతా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది, అవునా. అందుకే ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ అవి పెట్టుకుంటాం కదా ఇంటి పైన, స్టోర్ చేసుకోవడానికి వాటర్ అన్నమాట, మనకి యూజ్ అవ్వడానికి అది. ఓకేనా, వెరీ గుడ్. సో మనకి ఇలాంటివి ఇంకొంచెం ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి మనకి. ఏంటి చెరువులు? కొన్ని ఈ చెరువు నుంచి ఇంకొక చెరువు, పక్కనే కొన్ని చెరువులు ఉంటాయన్నమాట. దానికి దీనికి మధ్యలో కొన్ని క్యానల్స్ ఉంటాయి. అంటే ఇందులో వాటర్ అందులోకి, ఇప్పుడు ఇందులో ఎక్కువైపోయింది అనుకో వాటర్ అందులోకి ఫ్లోటింగ్ అయిపోతుంది, అందులోకి వెళ్ళేలాగా. అలాగా కొన్ని చెరువులు ఉన్నాయి, అంటే జాయింట్ చెరువులు అన్నమాట. రెండు జాయింట్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ చెరువులు ఏమిటి తెలుసుకుందాం మనం. ఓకే, see this book, children. Okay, do you know page number 49? Okay na, page number 49. Some tanks are connected with other tanks with the help of canals. See, some tanks are connected with other tanks with the help of canals. Canals ante enti? కాలువలు అన్నమాట, నీటి కాలువలు. ఓకేనా. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ట్యాంక్ టు అనదర్ ఇన్ ద రైనీ సీజన్. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ట్యాంక్ టు అనదర్ ట్యాంక్ ఇన్ రైనీ సీజన్లో. వర్షం ఎక్కువ పడుతుంది కదా, ఆ టైంలో ఇది నిండిపోగానే ఆటోమేటిక్గా క్యానల్స్ ద్వారా అనదర్ రివర్ అంటే ఇంకొక చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వాటర్. ఓకేనా. అలాంటిది ఎగ్జాంపుల్ ఏదో చూద్దామా మనం. బుక్కపట్నం అండ్ ధర్మవరం ట్యాంక్స్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆర్ ఆఫ్ దిస్ టైప్. ఈ టైప్లోని ఉన్న క్యానల్స్ ఎక్కడ ఉన్నాయంటే బుక్కపట్నం అండ్ ధర్మవరం ట్యాంక్స్ అంట ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని బుక్కపట్నం అండ్ ధర్మవరం అని ట్యాంక్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ ట్యాంక్స్ అంటే రెండు చెరువులు ఉంటాయి అన్నమాట. ఇందులో ఆటోమేటిక్ నిండిన వెంటనే క్యానల్స్ ద్వారా ఇంకొక చెరువుకి వెళ్ళిపోతాయి వాటర్ అంతా. ఇన్ ద సేమ్ వే క్యానల్స్ ఆర్ డగ్ టు ఫిల్ ద ట్యాంక్స్ విత్ రివర్ వాటర్. సచ్ ట్యాంక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఎక్కడున్నాయి? కృష్ణా అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఓకేనా. ఓకే చిల్డ్రన్, మీరు కూడా ఒకసారి ఈ బుక్ పేజ్ నెంబర్ 49 తీసి చక్కగా చదవండి. అండ్ హార్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటే అందులో దాని మీద అండర్లైన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ జస్ట్ ఆస్క్ మీ, నన్ను అడగండి మళ్ళీని. ఓకేనా. నెక్స్ట్ చూడండి. బిఫోర్ డిగింగ్ ద ట్యాంక్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ వాజ్ వెరీ లో ఇన్ అవర్ విలేజ్. The bore wells got dried up during the summer. After the construction of the tanks, the water level in the ground increased and the water in the wells all increased. Farmers get water from these wells for their fields. అంటే చెప్పాను కదా ఇందాక మీకు, సమ్మర్ టైంలోని ఏమవుతాయి? సమ్మర్ టైంలోని వర్షాలు పడవు. అట్ ద సేమ్ టైం మనకి ఈ వాటర్ ట్యాంక్స్ కూడా ఏమవుతాయి? డ్రై అయిపోతాయి, ఎండిపోతూ ఉంటాయి అన్నమాట వాటర్ ట్యాంక్స్. సో ఫస్ట్ వాటర్ ట్యాంక్స్, పెద్ద పెద్ద చెరువులు ఇలాంటివి లేనప్పుడు ఫస్ట్ ఏముండేవి? వెల్స్ ఉండేవన్నమాట, అంటే నుయ్యలు ఉండేవి. ఆ నుయ్యలు ఏంటి? సమ్మర్ వచ్చిందంటే ఎండిపోయేవి. అదొక్కటే సోర్స్ అయ్యి ఉండేది అప్పుడు వాళ్ళకి తాగడానికి, అవి ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ అగ్రికల్చర్ పర్పస్ ఆల్సో సేమ్ వాటర్. సో ఆ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఏమవుతుంది? వాటర్ ఎక్కువగా సరిపోదు కదా తాగడానికి, నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్కి సరిపోదు. అలాంటి టైంలోని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేశారు వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేసి. అవునా. చేయడం వల్ల ఏమవుతుంది? యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇలా సమ్మర్ టైంలో అవి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకొక టాపిక్ నేర్చుకుందాం టుమారో. ఓకేనా. వెరీ గుడ్.